మొన్న అమెరికాకి సంబంధించిన B-2 బాంబర్ని ఏమన్నాం, బాహుబలి బాంబర్లను. వాళ్ళ బాంబులు ప్రపంచంలోనే అతిపెద్దదైనటువంటి బాంబులు వేస్తున్నారు, బాహుబలి బాంబులు అన్నారు. ఇది ఇరాన్ మీద అణుస్థావరాల మీద వేసిన బాంబులు కావచ్చు, వాడినటువంటి విమానాలు కావచ్చు. అట్లాగే మొన్న ఇరాన్ ఇజ్రాయెల్ మీద వాడినటువంటి లాంగ్ రేంజ్ మిస్సైల్స్ని బాహుబలి మిస్సైల్స్ అన్నారు. బాహుబలి అంటే మంచి దెట్టం అనేటటువంటిది. ఆ సినిమా తీసిన రాజమౌళి గారు కూడా ఆ మాట అనుకుని ఉండరు. ఇప్పుడు అన్నిట్లో బాహుబలి పేరు వాడేస్తున్నారు అనమాట. మంచి దిట్టంగా ఉండేవాడు అంటే బాహుబలి అన్నటువంటిది. దిట్టంగా ఉండే ఆయుధాలకు కూడా బాహుబలి ఆయుధాలని పేరు పెట్టేస్తున్నారు. ఇప్పుడు తాజాగా చూస్తే ఎకనామిక్ టైమ్స్ వాళ్ళ కథనం ప్రకారం అల్ట్రా లాంగ్ రేంజ్ స్ట్రాటజిక్ బాంబర్స్ ఎయిర్ ఫోర్స్కి అందించే దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ కొత్త తరహా విమానాలు వీటి లక్ష్యం 12,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వాటిని ధ్వంసం చేయగలగటం. రష్యా దగ్గర Tu-160, అట్లాగే అమెరికా దగ్గర B-21 రైడర్లు ఉన్నాయి. అదే తరహాలో ఇండియా న్యూక్లియర్ డిటరెన్స్ ఉండేటటువంటి, గ్లోబల్ రీచ్ ఉండేటటువంటి ఆయుధాల దిశగా అడుగులు వేస్తుంది. అల్ట్రా లాంగ్ రేంజ్ స్ట్రైక్ ఎయిర్ క్రాఫ్ట్కి ఓకే చేస్తున్నారు. DRDO పరిశోధనలో అవి పతాక స్థాయికి వచ్చి ఉన్నాయి. బ్రహ్మోస్ని లాంగ్ రేంజ్ మిస్సైల్స్తో యాడ్ చేసి పంపించేటటువంటి అంశం దిశగా అడుగులు పడుతున్నాయి. ఆ విధమైనటువంటి బాంబర్స్ కోసం అన్నటువంటిది. రష్యా, ఫ్రాన్స్లు టెక్నాలజీ ట్రాన్స్ఫర్కి రెడీ అవుతామంటున్నాయి. ఇండియాలోనే తయారు చేయడానికి రెడీ అంటున్నాయి. ఈ తరహా మనం కోరినటువంటి విమానాన్ని, ప్రోటోటైప్ విమానాలు 2035 నాటికి అందుబాటులోకి వస్తాయి. ఏదైతే త్రివిధ దళాల అధిపతి చెప్పినట్టుగా ప్రస్తుతం మన సమస్య ఏంటంటే పాత ఆయుధాలతో కొత్త యుద్ధం చేయాల్సి వస్తుంది. ఇప్పుడు కొత్త ఆయుధాలు ఒక్క రోజులో ఆకాశం నుంచి ఊడిపడవు. రేపటి తరానికి, రేపటి రోజుల ప్రాబ్లంని ఇవాల్టి రోజునే ఫేస్ చేయగలిగినటువంటి ఆయుధాల దిశగా ప్రస్తుతం ప్రొక్యూర్మెంట్ ప్లానింగ్ నడుస్తుంది. నరేంద్ర మోడీనే లేదా భారతీయ జనతా పార్టీ ఇంకో 10-15 సంవత్సరాలు ఉంటే ఇవన్నీ సక్సెస్ అవుతాయి. లేదు అంటే మళ్ళీ మొదటికి వస్తుంది.